ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ సోదాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ రాజ్ కసిరెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించారు. రాజ్ కసిరెడ్డికి చెందిన ఆఫీసుల్లో కూడా అర్ధరాత్రి వరకు అధికారులు సోదాలు జరిపారు. సుమారు 10 నుండి 15 సిట్ బృందాలు లిక్కర్ స్కామ్ పై విచారణ కొనసాగుతున్నాయి. కొంతకాలంగా రాజ్ కసిరెడ్డి ఎవరికి అందుబాటులో లేరు. దీంతో రంగంలోకి దిగిన సిట్ లిక్కర్ స్కామ్ లో వసూళ్ల నెట్వర్క్, నగదు మళ్లింపుపై ప్రధానంగా విచారణ కొనసాగుతున్నారు. అదేవిధంగా డబ్బు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారో, ఎవరికి ఇచ్చారనే అంశంపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా రాజ్ కసిరెడ్డియే కింగ్ పిన్ అని భావిస్తోంది సిట్. ఇక 3 సార్లు నోటీసులు ఇచ్చినా రాజ్ కసిరెడ్డి స్పందించడం లేదని సిట్ అధికారులు చెబుతున్నారు. కోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోవడం లేదని తెలిపారు. దీంతో రాజ్ కసిరెడ్డి తీరుపై కోర్టుకు వెళ్తామంటున్నారు సిట్ అధికారులు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ సోదాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. దీపిక, ఏపీ లిక్కర్ స్కామ్ పైన సిట్ దర్యాప్తు చేస్తుంది. అయితే గత ప్రభుత్వ హయాంలో, అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 24 వరకు కూడా మద్యంలో భారీగా కుంభకోణం జరిగిందంటూ కూటమి నేతలు గతంలో ఆరోపించారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దానికి సంబంధించి విచారణకు ఆదేశిస్తూ ఒక సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం సిట్ దర్యాప్తు కొనసాగిస్తుంది. అయితే మొత్తం ఈ కుంభకోణానికి సంబంధించి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డిగా ఎక్కువ ప్రాచుర్యం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆ వ్యక్తి గనక విచారణకు సహకరిస్తే ఖచ్చితంగా ఈ కుంభకోణానికి సంబంధించి కొంత కీలకమైన సమాచారం వచ్చే అవకాశం ఉందంటూ కూడా సిట్ అధికారులు అయితే భావిస్తున్నారు. ఇప్పటికే రాజ్ కసిరెడ్డికి సంబంధించి 3 సార్లు విచారణకి రావాలంటూ నోటీసులు ఇవ్వడం జరిగింది. అటు 2 సార్లు ఇచ్చిన నోటీసులకి సంబంధించి హైకోర్టుని ఆశ్రయించారు రాజ్ కసిరెడ్డి. హైకోర్టులో కూడా విచారణ ముగిసిన తర్వాత సిట్ అసలు ప్రాధాన్యత ఏంటి, సిట్కి సంబంధించిన అథారిటీ ఏంటి అనేది కూడా హైకోర్టులో విచారణ జరిగింది. సిట్కి అథారిటీ ఉంది కాబట్టి సిట్ విచారణకి సహకరించాలంటూ కూడా హైకోర్టు స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో తాజాగా 3వసారి ఈ నెల 9వ తారీఖున విచారణకి హాజరు కావాలంటూ ఈ నెల 5న నోటీసులు అయితే రాజ్ కసిరెడ్డికి ఇవ్వడం జరిగింది. ఆయన ఇంట్లో అందుబాటులో లేకపోవడంతో ఇంట్లో ఉన్న పని మనుషులకి ఆ నోటీసులు అయితే అందించడం జరిగింది. ఈ నెల 9న కూడా విచారణకి హాజరు కాకుండా ప్రస్తుతం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం రాజ్ కసిరెడ్డి కోసం ప్రత్యేక బృందాలు అయితే దీనికి సంబంధించిన విచారణ కొనసాగించేందుకు, అదేవిధంగా దర్యాప్తుకి సంబంధించి దొరికితే కొంత కీలకమైన అంశాలు ఈ దర్యాప్తులో వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రత్యేకమైన బృందాలు రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు చర్యలు అయితే చేపడుతున్నాయి. నిన్న ప్రత్యేకంగా అటు సిట్ అధికారులు, తెలంగాణ పోలీసుల సహకారంతో దాదాపు 15 ప్రాంతాల్లో ఏకకాలంగా సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. రాజ్ కసిరెడ్డికి సంబంధించిన ఇల్లు, ఆఫీసులతో పాటు ఆయనకు సంబంధించిన బంధువులు, అదేవిధంగా స్నేహితులు, సన్నిహితులకి సంబంధించి దాదాపు 15 ప్రాంతాలకి సంబంధించి ఏకకాలంలో ఆ సోదాలు అయితే నిర్వహించారు. ప్రత్యేకంగా అటు హైదరాబాద్లో రాయదుర్గం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్న ఆయన ఇల్లు, అదేవిధంగా కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. దాంతోపాటు ఆయనకు సంబంధించి ఏదైతే హైదరాబాద్లో ఏక్తా హోటల్స్లో సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. ఇక కసిరెడ్డి భార్య డైరెక్టర్గా ఉన్న రాయదుర్గంలో ఆర్ఏటి ఆసుపత్రిలో, అలాగే ఆయన అత్త ఇంట్లో కూడా సోదాలు చేసినట్టు కూడా సమాచారం అయితే ఉంది. ఇక కసిరెడ్డి సన్నిహితుడు అవినాష్ రెడ్డి ఇల్లు, అదేవిధంగా శంకర్పల్లి మహారాజ్పేటలో అవినాష్ రెడ్డి అత్త ఇల్లు, రంగారెడ్డి జిల్లా శ్రీశ్రీ అపార్ట్మెంట్స్, మంచి రేవుల
లో కసిరెడ్డి సన్నిహితుడు ఉపేందర్ రెడ్డి ఇంట్లో కూడా ఈ సోదాలు నిర్వహించినట్టు కూడా కొంతమేర సమాచారం అందుతుంది. అయితే ఈ సోదాలకి సంబంధించి గతంలో ఏదైతే మద్యం కుంభకోణం జరిగిందంటే ఆలోచించారో దానిలో ప్రధాన సూత్రధారి రాజ్ కసిరెడ్డి 7 అంచుల వ్యవస్థతో కేవలం నగదుని దీనికి సంబంధించి ఈ కుంభకోణానికి సంబంధించి ఎక్కడా కూడా డిజిటల్ పేమెంట్ వాడకుండా కేవలం నగదే తీసుకునేలాగా ఈ మొత్తం కుంభకోణానికి సూత్రధారుడిగా కూడా రాజ్ కసిరెడ్డిని పేర్కొనడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ రాజ్ కసిరెడ్డి దొరికితే అసలు ఈ వ్యవహారానికి సంబంధించి ఎవరైతే వెనకమాల ఉన్నారో వాళ్ళ పాత్ర బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే రాజ్ కసిరెడ్డికి సంబంధించిన అన్ని వైపుల నుంచి అటు కుటుంబ పరంగా అదేవిధంగా సన్నిహితుల పరంగా కూడా ఇప్పటికే సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ రోజు కూడా హైదరాబాద్ సంబంధించిన పలు చోట్ల సిట్ అధికారులు సోదాలు నిర్వహించే అవకాశం అయితే ఉంది. రాజ్ కసిరెడ్డికి సంబంధించి ఏవైతే ఈ కుంభకోణానికి పాల్పడి వచ్చిన నగదు ఉందో దాన్ని అటు సినిమాలు కావచ్చు, ఇతర రంగాల్లో రియల్ ఎస్టేట్ కావచ్చు, సినిమాలు కావచ్చు, అదేవిధంగా వైద్యానికి సంబంధించి హాస్పిటల్స్ లో ఈ రకంగా పెట్టుబడులు పెట్టారు అనే దానికి సంబంధించి సిట్ అధికారులు కొంత దీనికి సంబంధించిన ఆధారాలు సేకరించిన నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా సిట్ అధికారులు ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. పూర్తి స్థాయిలో అటు రాజ్ కసిరెడ్డికి సంబంధించి ఎక్కడ ఉన్నారు ఏంటనే దానికి సంబంధించి ఇప్పటికే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో రాజ్ కసిరెడ్డిని అదుపులోకి తీసుకోవాలనే దానికి సంబంధించి ఇటు సిట్ ప్రత్యేక బృందాలు కూడా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. దాంతోపాటు గత ప్రభుత్వ హయాంలో ఈ వ్యవహారానికి మొత్తానికి ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి పూర్తి స్థాయిలో రాజ్ కసిరెడ్డి ప్రధాన సూత్రధారుడు. అయితే దీనికి సంబంధించి ఆయన దొరికితే కొంత కీలకమైన అంశాలు ఏ రకంగా ఎక్కడెక్కడికి ఇవన్నీ కూడా దీనికి సంబంధించి కుంభకోణానికి సంబంధించిన నగదు ఏ రకంగా బదిలీలు జరిగాయి, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, ఎవరెవరు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారనే అంశాలన్నీ కూడా కొంత ప్రధానంగా రాజ్ కసిరెడ్డి దొరికితే కీలకమైన అంశాలన్నీ కూడా వస్తాయని ప్రస్తుతం సిట్ అధికారులు భావిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా అధికారులు రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. దానిలో భాగంగానే ఈ రోజు కూడా హైదరాబాద్ లో పలు చోట్ల రాజ్ కసిరెడ్డికి సంబంధించిన సన్నిహితులు, స్నేహితులు, బంధువుల ఇళ్లలో కూడా సోదాలు కొనసాగే అవకాశం అయితే ఉంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.